హాయ్ గైస్, నా పేరు కళ్యాణ్. ఈరోజు మన క్లాస్ వచ్చేసి అడోబ్ ప్రీమియర్లో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవడం ఎలా, హౌ టు క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. ఓకే, ముందుగా మనం అడోబ్ ప్రీమియర్ ఓపెన్ చేసుకుందాం. చేసుకున్నాక సో ఆ ప్రీమియర్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మనము ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదండి ఇక్కడ. సో ఫస్ట్ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆ ప్రాజెక్ట్కి ఒక నేమ్ పెట్టాలి. సో నేనేం పెడుతున్నా, నేను మీకు క్లాస్ చెప్తున్నా కాబట్టి హౌ టు క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. ఓకే, హౌ టు క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అనేది నేను ఒకటి క్రియేట్ చేసుకున్నా. ప్రీవియస్ క్లాస్లో మనం వర్క్ స్పేస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చెప్పాం కదా, అలాగే వర్క్ స్పేస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా చూపించాను. సో ఈరోజు ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తున్నా. ఆల్రెడీ నేను వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఆ వర్క్ స్పేస్ డైరెక్ట్గా ఓపెన్ అయింది. సో మీకు కన్ఫ్యూజ్ అవుతారు చాలామందికి. ఏంటంటే ఒకవేళ కన్ఫ్యూజ్గా ఉంటే ప్రీవియస్ క్లాస్ ఒకసారి చూడండి. దీనికి ముందు ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసినాక ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయింది. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇట్లా వచ్చింది. లేదనుకుంటే నార్మల్గా ఎలా ఉంటుంది అంటే, సో ఓపెన్ చేయగానే మీకు ఇలా ఉంటుంది. సో ఓవరాల్గా మనం ఒక ప్రాజెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు చెప్పాను కదండి. ప్రీమియర్ క్లోజ్ చేయకుండా నేను ఇంకో ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, ఫైల్లోకి వెళ్ళిపోయి న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదండి. ప్రాజెక్ట్ Ctrl+Alt+ అని కొడితే ఇంకో ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. వచ్చింది కదండి. సో ఇక్కడ నెక్స్ట్ ప్రాజెక్ట్. ఓకే, సో ఓకే క్రియేట్ కొడితే నాకు మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ అనేది వచ్చేసింది. ఇది గైస్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అడోబ్ ప్రీమియర్లో. ఓకే, థ్యాంక్ యూ.